హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాందీప్స్. నా పేరు దేదీప్య. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. సో, మీరు వీడియో టైటిల్ అండ్ థంబ్‌నెయిల్ చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది కదా! వీడియో ఏంటి అనేది. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మన ఛానల్ 1,000 సబ్స్క్రైబర్స్ హిట్ అయింది. థాంక్ యూ సో మచ్. ఐయామ్ ఫరెవర్ గ్రేట్‌ఫుల్. 1,000 సబ్స్క్రైబర్స్ అనేది చాలా చిన్న విషయం అయ్యుండొచ్చు. బట్ నాకిది చాలా పెద్ద విషయం అండ్ ఫస్ట్ మైల్‌స్టోన్ ఇన్ మై యూట్యూబ్ కెరియర్ లాగా తీసుకుంటాను. నేను ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 6 మంత్స్ దాటేసింది. 6 మంత్స్ నుంచి నేను వెయిట్ చేస్తున్నాను 1,000 ఎప్పుడు హిట్ అవుతామా అని చెప్పి. అండ్ నౌ ఇట్ హావ్ కమ్ ట్రూ. సో, ఐయామ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఇంకా ఏంటి అంటే ఎలానో 1,000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు కదా! సో, ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ బ్యాక్ సంథింగ్. మన ఛానల్ 1,000 సబ్స్క్రైబర్స్ అయినందుకు నేను 1,000 రూపీస్‌తో ఫుడ్ డొనేట్ చేద్దాము అనుకుంటున్నాను. అంటే 1,000 రూపీస్‌లో నేను ఇంగ్రీడియెంట్స్ అన్నీ పర్చేస్ చేసి, నేనే ప్రిపేర్ చేసి, నేను ఫుడ్ ఇద్దాము అని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఇట్స్ ఆల్ అబౌట్ దట్ ప్రాసెస్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేనైతే ఇంకా నా షాపింగ్ బ్యాగ్ పట్టుకొని రెడీ అయిపోయాను. బాస్మతి రైస్, చికెన్ ఇలా కొన్ని కొనాల్సినయి ఉన్నాయి. సో, ఇంక అందుకని బయటకి వెళ్తున్నాము నేను అండ్ రంజిత. యాక్చువల్లీ సండే ఆఫ్టర్‌నూనే మేము ఇద్దాము అని అనుకున్నాము ఫుడ్. బట్ కొన్ని రీజన్స్ వలన కుదరలేదు. ఇంక అందుకని చెప్పి సండే ఈవినింగ్ కుక్ చేసి నైట్ డిన్నర్ టైంకి ఇద్దాము అన్నారనమాట రంజిత. సో, ఇంక అందుకని చెప్పి ఈవినింగ్ వెళ్తున్నాము. మాకు సండే సంత జరుగుతుంది మార్కెట్. సో, ఇంక అక్కడ ఆనియన్స్ ఇవన్నీ పెడతారు వెజిటబుల్స్. ఇక్కడ ఈ పర్టిక్యులర్ ప్లేస్‌లో లీఫీ వెజిటబుల్స్ ఆకుకూరలు చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. సో, ఇంకక్కడ కొత్తిమీర, పుదీనా అవన్నీ తీసుకున్నాను. నాకు సంత మొత్తంలో ఆ ఒక్క షాప్‌లో తప్ప ఇంకెక్కడా దొరకలేదు పుదీనా. అండ్ ఇక్కడ ప్యూరో న్యాచురల్‌కయితే వచ్చేసాను బాస్మతి రైస్ తీసుకోవటానికి. ఈ మధ్య కాలంలో నాకు యాక్చువల్లీ ప్యూరో న్యాచురల్‌లో బాస్మతి రైస్ చాలా నచ్చుతోంది. రైస్ గ్రెయిన్ చాలా కుక్ అవుతోందనమాట. టేస్ట్ కూడా బావుంటుంది. సో, ఇంక అందుకని చెప్పి ఇక్కడే తీసుకుందామని వచ్చేసాము. 3 కేజెస్ బాస్మతి రైస్ అండ్ 2½ కేజెస్ చికెన్ తీసుకున్నాము. సో, వీటన్నిటిలతో ఇంక ఇప్పుడు పులావ్ అయితే ప్రిపేర్ చేయాలి. అండ్ తెలిసిందే కదా! ఇంకా రంజిత్ డ్యూటీ అనమాట చికెన్‌ని క్లీన్ చేయటం. కుక్ చేయటం నాది అండ్ చికెన్ క్లీనింగ్ అంతా కూడా నాన్ వెజ్ ఏదైనా కానీ తనే క్లీన్ చేస్తారు. సో, ఇంకా పెద్దగా పీసెస్ కట్ చేశారంట. సో, ఇంక అందుకని కొన్ని కొన్ని పెద్దగా ఉన్నాయని చెప్పి ఈక్వల్‌గా చేస్తున్నారు. కట్ చేసి ఇంకా తను క్లీన్ చేసేశారు. అంతలో తను క్లీన్ చేసే అంతలో నేనైతే బాస్మతి రైస్ సోక్ చేసుకుంటున్నాను. యూజువల్‌గా బాస్మతి రైస్‌ని 30-45 మినిట్స్ సోక్ చేయాలి అంటారు కదా! మంచిగా కుక్ అవుతది కదా! అలా సోక్ చేస్తే. సో, ఇంక అందుకని ఫస్ట్ నేనైతే ఈ పని చేస్తున్నాను. రంజిత్ చికెన్ క్లీన్ చేసే అంతలో. ఇంకా తనకి చికెన్ క్లీనింగ్ అంతా కూడా అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా మ్యారినేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. పెరుగు, ఈ మసాలాలు ఇవన్నీ వేసి ఇంకా మంచిగా మ్యారినేట్ చేసి కాసేపు పక్కన పెట్టేశారనమాట. ఇవి మ్యారినేట్ అయ్యేలోపు నేనైతే ఇంకా ఆనియన్స్ కట్ చేసుకుందాము అని చెప్పి స్టార్ట్ చేశాను. నేను ఇంత క్వాంటిటీలో చేయటం ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. అంటే ఎప్పుడు కూడా మాక్సిమం 5-6 మెంబర్స్ వరకే చేసున్నాను. బట్ ఇంత ఎక్కువ క్వాంటిటీలో చేయడం ఇదే ఫస్ట్ టైము. సో, అందుకని చెప్పి కొంచెం భయపడుతూ ఉన్నాను. కారం, మసాలా అది వేసేటప్పుడు ఎక్కువ తక్కువ అవుతుందేమో అని చెప్పి. బట్ థాంక్‌ఫుల్లీ అన్నీ కరెక్ట్‌గానే సరిపోయినియి. సరిపోయినియి అంటే యాక్చువల్లీ నేను అంతా కుక్ చేసి కుక్కర్ మూత పెట్టే ముందు అరుణ్‌కి చాలా సార్లు టేస్ట్ చూపిచ్చాను. ఏమైనా తక్కువ అయిందేమో చూడు అని చెప్పి. తను మా ఇంట్లో అరుణ్ టేస్ట్ చూస్తాడనమాట. నేను, రంజిత్ నాకు మా ఇద్దరికీ కూడా అంతగా తెలీదు. సో, అరుణ్‌కే చూపిస్తాను నేను మాక్సిమం సాల్ట్ అది సరిపోయిందో లేదో అని చెప్పి. సో, ఇక్కడ నేను ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. అవి సోక్ అయ్యేలోపు. అండ్ చాపింగ్ అంటే కూడా రంజిత్‌కి చాలా ఇష్టము. ఎప్పుడూ కూడా తనే చాప్ చేస్తా అంటారనమాట. ఏదైనా వెజిటబుల్స్ కానీ, ఏదైనా కానీ తనే చాప్ చేస్తాను అంటారు. బట్ ఆ రోజు ఇంకా నేనే అన్నీ చేసుకున్నాను. అండ్ ఇక్కడ అరుణ్ వచ్చాడు. అరుణ్‌ని పుదీనా క్లీన్ చేయమన్నాను. సో, అందుకని చెప్పి అవి తీసుకొనొచ్చి అయిపోయింది అని చెప్పి కెమెరాలో చూపిస్తున్నాడు. సో, నేను చెప్తున్నాననమాట. "నీ ఫేస్ కనిపియదు. నువ్వు ఇటొచ్చి కనిపించు, చూపించు. నువ్వే చేసావని తెలుస్తది. తర్వాత ఎప్పుడైనా వీడియో చూసుకున్నప్పుడు నీకు కూడా తెలుస్తది కదా!" అని చెప్పి. సో, అందుకని చెప్పి కెమెరా ముందుకొచ్చి మరీ పెట్టి వెళ్తున్నాడు. అదే నవ్వుతున్నానక్కడ. నేను మాక్సిమమ్ ఆఫ్ ద వీడియో ఎక్కువ ఎడిట్ చేయకుండా రాగా వదిలేయడానికే ట్రై చేశాను. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఎప్పుడైనా కానీ చూసుకున్నప్పుడు బావుంటుంది కదా! అని చెప్పి. అండ్ ఆఫ్‌కోర్స్ నేను వాయిస్ ఓవరే ఇస్తున్నాను. డైరెక్ట్‌గా మాట్లాడటానికి ఇంకా కంఫర్ట్ రాలేదు నాకు. సో, ఇంక అందుకని చెప్పి వాయిస్ ఓవరే ఇస్తున్నాను. మేబీ ఫ్యూచర్ వ్లాగ్స్‌లో ఇంకా డైరెక్ట్ మాట్లాడటం అయితే చేస్తాను. సో, అలా చేసినప్పుడు కూడా నాకు ఎడిటింగ్ అది కూడా చాలా
ఈజీ అవుతుంది నా జాబ్. బట్ స్టిల్ నేను ఇంకా దానికి కంఫర్ట్ అవ్వలేదనమాట. అందుకని ఈసారికి ఇలా ఎక్స్‌క్యూజ్ చేసేసేయండి. అండ్ ఇక్కడ నేను మసాలాలన్నీ రెడీ చేసుకుంటున్నాననమాట. ఇంకా అన్నీ ఆనియన్స్ చాపింగ్ అదంతా అయిపోయింది కదా! సో, ఇంకా పులావ్ స్టార్ట్ చేయడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ నేనేంటి అంటే బిఫోర్ స్టార్టింగ్ ద ప్రిపరేషన్ అన్నీ ప్రెప్ వర్క్ చేసుకుంటాను. అంటే లైక్ అన్నీ అరేంజ్ చేసుకుంటాను. సో దట్ కుక్ చేసేటప్పుడు నాకన్నీ ఈజీగా యాక్సెసిబుల్‌గా ఉంటాయి కదా! సో, అందుకనని చెప్పనమాట. అమ్మ నాకు చికెన్ పులావ్ నేర్పిన ప్రకారం ఏంటి అంటే కంప్లీట్‌గా ఘీ వేయొద్దు అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే మనము ఎక్కువ ఘీ వేసాము అంటే అది తర్వాత మనకి నోరు అరిగిపోతుంది. అంటే లైక్ దాహం ఎక్కువ వేస్తూ ఉంటదనమాట. సో, అందుకని చెప్పి కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేసి 2 కలిపి వేస్తే ఆ ఫ్లేవరు వస్తుంది. అండ్ ఎక్కువ నెయ్యి తిన్నట్టు కూడా మనకి ఉండదు కదా! అని చెప్పి అలా చెప్పారు. సో, ఇంక అందుకని నేను ఎప్పుడూ అదే ఫాలో అవుతాను. కొంచెం ఘీ అండ్ కొంచెం ఆయిల్ వేస్తాననమాట. అండ్ నేను మసాలాలు కూడా ఎక్కువ వెయ్యను. అన్నీ కొంచెం కొంచెమే వేస్తాను. క్వాంటిటీ ఎంతైనా కానీ నేను మసాలాలు మటికి కొంచెమే వేస్తూ ఉంటాను. కానీ రంజిత్‌కి స్పైసీగా ఇష్టమనమాట. సో, ఇంక అందుకని చెప్పి నేను కారం ఎక్కువ వేస్తాను. ఈ మసాలా దినుసుల కంటే, మసాలా స్పైసెస్ కంటే కారం ఎక్కువ వేసి కొంచెం చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ ఎక్కువ వేసి చేయడానికే ప్రిఫర్ చేస్తాననమాట. సో, ఇక్కడ పచ్చిమిర్చి తుళ్ళుతాయి కదా! వెంటనే వేసిన వెంటనే కొంచెం పేలుతూ ఉంటాయి. అందుకని నాకు కుక్ చేసేటప్పుడు దేనికి అంత భయపడను. పచ్చిమిర్చికి భయపడినంత అంత భయమేస్తదనమాట. అండ్ ఇంకోటి పులావ్‌కైనా, బిర్యానీకైనా కానీ ఆనియన్స్ ఎంత ఎక్కువ ఫ్రై అయితే అంత బావుంటుంది అని చెప్పి, ఎక్కువ ఫ్రై అవ్వడం అంటే మరీ మాడగొట్టేయడం కాదు కానీ, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పులావ్‌కి కూడా నేను ఫ్రై చేస్తాను. సో దట్ టేస్ట్ బావుంటుందనమాట. అండ్ ఇంకొకటేంటి అంటే మనము నాన్ వెజ్ అనే కాదు ఏ కర్రీకైనా కానీ టేస్ట్ బాగా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉండాలి అంటే జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా చేసుకుంటేనే బావుంటుంది. నా దగ్గర ఆల్రెడీ అత్తమ్మగారు నాకు కొంచెం చేసి పెట్టేశారనమాట. అది ఉంది కాబట్టి నేనది వేశాను. లేదంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఎప్పుడూ కూడా ఫ్రెష్‌గా చేసుకోవడానికి అప్పటికప్పుడు చేసుకొని ఆహ్, యూజ్ చేయడానికి ప్రిఫర్ చేస్తుంటాను. దానివల్ల కూడా ఎక్కువ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఇంకా పెద్ద పెద్ద పనులు చేయాలి అంటే నాకు రంజిత్ హెల్ప్ డెఫినెట్‌లీ కావాల్సిందే. సో, చికెన్ వేయడానికి అండ్ వేసిన తర్వాత కలపడానికి కూడా రంజిత్ ఉండాల్సిందే. ఎక్కువ క్వాంటిటీ కదా! సో, కలపడానికి అది కొంచెం కష్టంగా ఉంది. అండ్ నేనేమో చికెన్ రా మీట్ ముట్టుకోవడానికి అంతగా ఇష్టపడను. అండ్ ఇలాంటివి ఊడవడం లాంటివి ఉంటాయి గదా! అలాంటి వాటికి రంజిత్ ఇష్టపడరు. సో, ఇద్దరం ఒకళ్ళకొకళ్ళం సరిపోతాము. నేను తనకి పనులు చెప్తుంటే తను నాకు రివర్స్‌లో పనులు చెప్తారనమాట. సో, ఇద్దరం అలాగే చేసుకుంటూ ఉంటాం పనులు. అలా ఉంటుందనమాట మా ఇద్దరితోనూ. యాక్చువల్‌గా నేను ఇది సరిపోతుంది అని అనుకున్నాను. పెద్ద కుక్కర్ కదా! ఒక దానిలోనే మొత్తం సరిపోతుంది అని అనుకున్నాను. చికెన్ వేసేంత వరకు కూడా నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. బట్ చికెన్ వేసిన తర్వాత అది వాటర్ రిలీజ్ చేయడం స్టార్ట్ అవుతది కదా! సో, అప్పుడు డౌట్ స్టార్ట్ అయింది. ఇది సరిపోతుందా లేదా అని చెప్పి. తర్వాత ఇంకా చూసేసరికి అది వాటర్ రిలీజ్ చేసిన తర్వాత ఇంకా అర్థమయింది. క్లారిటీ వచ్చింది. సరిపోదు ఇంకో కుక్కర్ కూడా పెట్టాలి అని చెప్పి. సో, లక్కీగా నా దగ్గర ఇంకొక కుక్కర్ కూడా ఉండడంతో పెద్దది. సో, రెండిట్లోనూ అడ్జస్ట్ చేసి పెట్టేసాననమాట. ఫస్ట్ అది పెట్టేసాను. ఫస్ట్ చిన్న కుక్కర్‌లో పెట్టేసి అప్పుడు సెకండ్ పెద్ద కుక్కర్‌లో పెట్టాననమాట. సో, పెద్ద కుక్కర్‌లో రైస్ అయ్యేపాటికి చిన్న కుక్కర్‌లో రైస్ కూడా అయిపోయింది. సో, ఇంక నేను ఫస్ట్ దానిలోది తీసుకొని ఫస్ట్ అది చల్లారబెట్టి అప్పుడు తర్వాత సెకండ్ దానిలోది పెద్ద దానిలోది తీసాననమాట. అండ్ ఇంకొకటేంటంటే నేను ఫుడ్ ప్యాక్ చేసేటప్పుడు అల్యూమినియం ఫాయిల్ కాకుండా అరిటాకుల్లో చేసి అరిటాకులు అండ్ న్యూస్ పేపర్‌లో ప్యాక్ చేద్దాము అని అనుకున్నాను. అంటే అల్యూమినియం ఫాయిల్ అంత మంచిది కాదు కదా! సో, అందుకని. బట్ నాకు అన్‌ఫార్చునేట్‌లీ ఆ రోజు సంతలో కూడా ఎక్కడా నాకు అరిటాకులు దొరకలేదు. సో, ఇంక అందుకని చెప్పి నేను లాస్ట్ ఆప్షన్‌గా ఈ అల్యూమినియం ఫాయిల్ ఫిక్స్ అయ్యాను కదా ఎలానో. సో, ఇంక అందులోనే ప్యాక్ చేసేసాము. అండ్ నేను ఇంత పెద్ద పనులు చేయడం నాకు కొంచెం కష్టంగా ఉంటది. సో, అందుకని డెఫినెట్‌లీ రంజిత్ హెల్ప్ అయితే నాకు కావాలి. సో, ఇంక రంజిత్ ఏమో ఆ కవర్స్‌లో రైస్ వేస్తుంటే నేను దాన్ని ప్యాక్ చేస్తూ ఉన్నాను. సో, ఇంక ఇలా అన్నీ ప్యాక్ చేసేసాము. అది నాకు అరౌండ్ 12 ప్యాకెట్స్ ఆఫ్ రైస్ అయితే అయ్యింది చికెన్ బిర్యానీ. 3 కేజెస్ రైస్ అండ్ 2½ కేజెస్ చికెన్‌కి 12 ప్యాకెట్స్ 12 మెంబర్స్‌కైతే నేను ఇవ్వగలిగాననమాట. యాక్చువల్లీ ఇంకా ఎక్కువ అవుతాయేమో అని అనుకున్నాను. బట్ తక్కువే అయినియి. అంటే ఫస్ట్ టైమ్ కదా! సో, నాకు కూడా అంతగా తెలియలేదు ఎంతొస్తుంది ఏంటి అనేది. సో, ఇంకా అయినంత వరకు ఇచ్చేసాను. నైట్ టైమ్ కూడా కాబట్టి ఎక్కువ మంది మాకైతే కనిపించలేదు. అండ్ ఆల్సో ఏంటంటే నేను వాటర్ బాటిల్స్ కూడా తీసుకున్నాను. వాటర్ బాటిల్ అండ్ ఈ ఫుడ్ ప్యాకెట్ ఒకటి అలా ఇచ్చాననమాట కనిపించని వాళ్ళకి. ఇంకా ఫుడ్ అంతా ప్యాక్ చేసేసుకొని మేము స్టార్ట్ అయిపోయాము. అరుణ్‌ని కూడా రమ్మన్నాము. సో, మేము ముగ్గురం కలిపి వెళ్తున్నామనమాట. అండ్ వాటర్ బాటిల్స్ వెళ్ళే దారిలోనే మధ్యలో తీసుకొని వెళ్ళాము. ఇంకా నేను ఈ వీడియో ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. అంటే ఫుడ్ ఇవ్వడం అది కూడా నేను ఎక్కువ షూట్ చేయలేదు.
ఎందుకో నాకు ఆ పార్ట్ ఎక్కువ చూపించాలి అని అనిపించలేదు. సో, ఇది నా మెమరీ కోసం ఎలానో ఈ ప్రిపరేషన్ అంతా కూడా నేను షూట్ చేశాను. బట్ దెన్ ఇవ్వడం అది కూడా నాకు షూట్ చేయడానికి అంతగా అనిపించలేదు. సో, ఇంక అందుకని చెప్పి ఫుడ్ ఇచ్చే పార్ట్ కొంచెమే ఉంటుంది. అండ్ ఇక్కడ మన హైదరాబాద్ ట్రాఫిక్ మామూలుగానే ఎక్కువ ఉంటుంది. అలాంటిది సండే వచ్చిందంటే ఇంకా ఎక్కువ ఉంటది కదా! సో, కొంచెం టైం మాకు ట్రాఫిక్‌లోనే అయిపోయింది. సో, ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్ అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో దట్ నా నుంచి వచ్చే అప్డేట్స్ ఏది మిస్ అవ్వకుండా మీరు ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.